మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో, లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో, లేదా అవసరమని మాట్లాడారో తెలియదు, కానీ ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని పాయింట్లు మాత్రం అడుగుతాను నేను. ఆయనలాగా నేను 2-3 గంటలు మాట్లాడాను, కానీ ఒక 2 నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా. దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా? చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా, మీ వ్యాపారం చేసే చెట్లు, ఎర్రచందనం చెట్లు, అవి. దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్ అది. భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని తెలుసుకోదు నాటాడు. లేదా చెట్లే నాటుతారా, లేకపోతే చెట్లు నరుకుతారా, ఎర్రచందనం తీసుకెళ్తారా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మా హయాంలో 2,50,000 టన్నులో 2,000 టన్నులు మేము పట్టుకున్నాము, మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాడు ఆయన. అసలు మీరు అప్పుడు ఎర్రచందనం కోసినారు, తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు. అసలు ఇక్కడ తొయ్యడంలా మేము అంటే అర్థమైందా? అప్పుడు దొంగలు వెళ్ళి పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు, పట్టుకున్నాము. ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచందనం తీసుకోవడానికి. మా ప్రభుత్వంలో భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి, అటు శాఖలో మంత్రి ఉంటే, అంత గట్టిగా వార్నింగ్ మేము ఇస్తుంటే, దొంగనేవాడు వస్తే కదా ఎర్రచందనంలోకి పట్టకపోయేదానికి, పట్టుకునేదానికి మేము వాడు రావట్లా, మేము పట్టుకోవట్లా. మీ హయాంలో వచ్చినాడు, పట్టుకున్నారు, మోటాలు వేసుకున్నారు. వాడు ఒక 50 లోడ్లు ఎత్తుకుంటే మీరు 20 లోడ్లు ఎత్తుకో, 20 లోడ్లు అకౌంట్లో చూపించినారు. దొంగనేవాడు వస్తే కదా, అంత ధైర్యం చేయడాడు. ఎర్రచందన స్మగ్లర్ అనేవాడు అంత ధైర్యం చేసే దమ్ము గడ్స్ ఇప్పట్లో లేవు. ఇంక అయిపోయింది సినిమా, వాడు క్లోజు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు జరగవవి. కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా, పట్టుకోవట్లా, ఇక మేమే డ్రామాలు ఆడాలి, పట్టుకొచ్చి కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి. ఎలా ఉందంటే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న తిరుపతి తిరిగాడు, మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు, సాయంత్రం మళ్ళీ పొద్దున పలమనేరుకు వచ్చాడు అన్నారు. నేను అడుగుతా, ఆయన ఏమైనా మీలాగా తీసేసి తహసీల్దార్ అనుకున్నారా? మంత్రి, మీ ఎప్పుడో మంత్రి ఏంటో తెలిసి ఉంటుంది, మంత్రికి ఉన్న కష్టాలు. మీరు మంత్రి కాలా, అది 5 శాఖల మంత్రి అయినా, 5 శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ఒక చరిష్మా నాయకుడు, చాలా పనులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక, తమిళనాడు కూడా పోవాలి, ప్రచారాలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి. మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద తిరుగుకుంటూ ఉండొచ్చు, లేదు కదా. మీరు తీసేసి తహసీల్దార్ కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ. ఆయన మంత్రి ఏంటి తెలిసి ఉంటుంది. ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దన కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి, కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ పలమనేరుకు వచ్చారు. అది ఒక ఆయన హోదా. అది మీకు కుళ్ళుగా ఉందేమో. ఆయన హెలికాప్టర్ తిరుగుతామంటే, ఆయన ప్లేన్లో తిరుగుతామంటే, మీరు తిరగలేదు బాధగా ఉందంటే కొనుక్కోండి ఒకటి. మీరు కూడా ఉండాలి, స్పాన్సర్లు కొనుక్కోండి, ఏదో ఒక స్పెషల్ చాపరో స్పెషల్ విమానమో కొనుక్కోండి, తిరుక్కోండి. మా మీద ఎందుకు పడతారయ్యా? మేము ప్రజల కోసం తిరుగుతుంటే ముందు మీ కథ చూడండి. నీ కథ బయటపడిందంటే విషయం మొత్తం నేషనల్ మీడియా వాయించేస్తూ ఉంది. నేషనల్ మీడియా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెయ్యిలో 250 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పారు. 250 కోట్లు స్కామ్ జరిగింది, 98 లక్షలు 8 లక్షలు నెయ్యి కొనుగోలు చేశారన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికో చోట్లేస్తారో, ఏ కోనేటికి వెళ్తారో చూద్దాం. ఏ కోనేరుకి వెళ్తారో ఇప్పుడు మీరే కదంటారు. సిబిఐ అని, అదే సిఐడి సిబిఐలో ఉన్న డైరెక్టర్లు తేల్చేశారు. ఇంకా మీకు అఫీషియల్గా కావాలంటే మీరు తెలుగు ఛానల్ చూడడం అనేసి కొన్ని ఇంగ్లీష్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది ఏం జరుగుతుందో. మీరు మాట్లాడేటప్పుడు అవకాశం దొరికింది కదా అని మాట్లాడడం కాదు. అక్కడ మీకు అవకాశం ఎక్కడ లేవు, ఇవ్వడం అంత ఛాన్స్ మేము ఇవ్వము. ముందు మీరు మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రి నోటిదోల అంబటి రాంబాబు గారు తిరుమలలో ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి, తిరుమల బాగుందన్నాడు. ఆయన జ్ఞానోదయం అయింది, మీకు ఎప్పుడవుతుందో తెలీదు. అంబటి జ్ఞానోదయం అయింది, ఇంకేనా కావాలి జ్ఞానోదయం. ఒకసారి వెళ్ళి తినేసి రండి, అన్నదాన క్యాంటీన్కి వెళ్ళి మంచి భోజనం తిని, మా హయాంలో దర్శనం ఎలా జరుగుతాం ఒకసారి దేవుని దర్శనం చేసుకొని ఒక రాత్రి తిరుమలలో బస చేసి వస్తే, తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి హయాంలో, బిఆర్ నాయుడు గారి హయాంలో, మా పాలక మండలిలో ఎలా జరుగుతుందో చూడండి ఒకసారి వెళ్ళి.
సాక్షాత్తు నోటి దూల, మీ నోటి దూల అతనే చెప్పాడు, అద్భుతంగా ఉంది ప్రసాదం, అసలు అమోహం, ఆహా ఓహో అన్నాడు. నెక్స్ట్ మీకే అవ్వాల్సింది నెక్స్ట్ జ్ఞానోదయం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తీసేసి తహసీల్దార్ కాదాయన, డిప్యూటీ సీఎం, 5 శాఖల మంత్రి, చరిష్మాన నాయకుడు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి భవిష్యత్తులో. ఆయన చాలా పనులు ఉంటాయండి, మీలా కాదు కదా. కాబట్టి ఇంకోసారి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకు చవాకులు పేల్చాలనుకుంటే ముందు వెనక చూసుకోండి, మీ పరిస్థితులు ఏంటో, మీ హయాంలో ఏం చేశారో, ఎర్రచందనం మీ హయాంలో ఎలా దోలినారు. మీరు మా మీద కామెడీ చేసేది కాదు, మేము బ్రహ్మాండం చేస్తాం మీ మీద పంచులు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా భూమన్న కరుణాకర్ రెడ్డి గారిని కోరుతూ హెచ్చరిస్తున్నా.